హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్స్. ఈరోజు నేను ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ ఎలా రెడీ చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. ఓట్స్ ఆమ్లెట్ వల్ల అయితే చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ ఓట్స్ ఆమ్లెట్ చాలా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తినొచ్చు. ఎందుకంటే మిగతా ఫుడ్ రైస్ తినుకోకుండా ఓట్సే ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను ఈ ఓట్స్కి క్విక్కర్ ఓట్స్ తీసుకున్నానండి. ఇందులో 100% న్యాచురల్ హోల్ గ్రెయిన్స్ వాడారు. ప్రోటీన్ అండ్ ఫైబర్ క్వాంటిటీ అనేది డబుల్ ఉంటుంది. సో నేను ఈ ఓట్స్ యూస్ చేశానండి ఇందులో. సో ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1 బౌల్ ఓట్స్ అనేవి నేను ఇందులోకి తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. స్మూత్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్మూత్గా పౌడర్ లాగా చేసుకున్న దాన్ని ఇందులోకి ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఇది నానాలి కాబట్టి ఒక పక్కన పెట్టేసుకుందాము. సో ఇది 10 మినిట్స్ పాటు నానే లోపల వెజిటబుల్స్ కట్ చేసుకుందామండి మనం. సో నేను ఇక్కడ ఒక ఆనియన్, అలాగే క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఒక టొమాటో, అలాగే 3 చిల్లీస్ తీసుకున్నానండి. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్గా ఆనియన్ని చూడండి ఎలా కట్ చేస్తున్నానో, చిన్నగా చాలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మనం తినేటప్పుడు చక్కగా అవి నోటికి తగలకోకుండా ఉంటాయి. పిల్లలకి పెట్టినా కూడా పిల్లలు ఏరేస్తూ ఉంటారు కదండి, పీసెస్ ఏమన్నా తగులుతుంటే. సో వాళ్ళకు కూడా తీయటానికి వీలు లేకుండా ఉంటుంది. సో ఇది టేస్ట్ నార్మల్గానే చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా తింటారు. సో ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. అండ్ అలాగే ఈ ఓట్స్ ఆమ్లెట్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఇది మార్నింగ్ లెగవగానే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా రెడీ చేసేసుకోవాలంటే ఈ ఓట్స్ ఆమ్లెట్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఈ పెప్పర్ అండ్ సాల్ట్ అనేది ఎగ్లోకి బాగా మిక్స్ అయిపోవాలి. అలా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక సైడ్కి పెట్టుకున్నాం కదండి, నానబెట్టుకున్నాం కదా ఓట్స్ మిక్స్చర్ని, ఇందులోకి మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఎగ్ మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాక నీట్గా మొత్తం కలిసిపోయేటట్టుగా బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ అనేది ఈ ఓట్స్ మిక్స్చర్కి బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వెజిటబుల్స్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ టొమాటోస్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, ఒక 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీస్, అలాగే దీంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఈ సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని దోస ప్యానం ఉంటుంది కదండి, ఆ దోస ప్యానం పెట్టుకోవాలి. దోస ప్యానంని కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఇలా యాడ్ చేసుకొని ఇలా ప్యానం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆమ్లెట్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు ఈ ఆయిల్ సఫిషియెంట్గా అనిపిస్తుంది. సో నేను ఒక 1.5 స్పూన్ ఈ ఓట్స్ బ్యాటర్ తీసుకొని ప్యానం మీద యాడ్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకున్నానండి. దీన్ని సిమ్లో పెట్టేసేసి ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా కుక్ అయ్యేటట్టుగా కుక్ చేసుకున్నాను. తర్వాత దీన్ని రొటేట్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా 2 మినిట్స్ పాటు సిమ్లోనే నీట్గా కుక్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా కుక్ అయింది కదండి. సో ఇంకా అంతేనండి, చాలా ఈజీగా ఈ ఓట్స్ ఆమ్లెట్ని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.